యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి రేఖ, గెస్టులందరూ పచ్చగా ఉన్నారు, అందర్నీ పిలవలేదా? మన పార్ట్నర్స్ అందర్నీ పిలిచాను. కొంతమంది గెస్ట్లని, కొంతమంది ఇన్వెస్టర్స్ని పిలిచాను. తర్వాత వస్తారేమో. అదేమిటే, తోటి వ్యాపారస్తులందర్నీ పిలవలేదా? పిలిచిన వాళ్ళందరూ రావాలనేం లేదు కదా. ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా. తన కొడుకు ఎండీ కావడం లేదు కాబట్టి అందరినీ పిలిచుండదు. పర్వాలేదు అత్తయ్య గారు, వచ్చిన వాళ్ళు చాలు. మరి ఓపెనింగ్కి ఎవరిని పిలిచావు? హరిచంద్ర గారిని పిలిచాను. కానీ ఆయనేదో అర్జెంటు పనుంది, రాలేకపోతున్నాను అన్నారు. కావాలనే రాకుండా చేసుంటుంది. మరిప్పుడెలా? పర్వాలేదు అత్తయ్య, మన వ్యాపారం మనమే ప్రారంభించుకోవచ్చు. శేఖర్ గారితోనే ఓపెన్ చేద్దాం. మంచి ఆలోచనమ్మా. వాడేమన్నా కంటిన్యూ అయ్యేవాడా ఏంటి? నెక్స్ట్ ఎలాగో తారకే ఎండీ అవుతాడు కాబట్టి వాడితో చేయించడం బెటర్. ఈ బండోడ్తో ఓపెనింగ్ ఏంటి? శేఖర్ ఎందుకు వైష్ణవి? తారక్ది లక్కీ హ్యాండ్. పైగా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నాడు. వాడి హస్తవాసి మంచిది. మంచిది మంచిది, మంచి ఆలోచన. లేవగానే మన అరచేతులు మనం చూసుకుంటే శుభం అంటారు. అలాగే ఈ మధ్య ఒక ఆయన తన నగల వ్యాపారం తానే ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అందుకే శేఖర్ గారితోనే చేయించడం బెటర్. ఈ ఆలోచన ఇంకా బాగుంది. ఏంటి బాగుండేది? వాడిది అసలే నష్టజాతకం. నేనందరి మంచి కోరి వ్యాపార అభివృద్ధి కోసం చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఆ జాతకం మీద నాకు నమ్మకం లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నట్టు ఎవరి అనుమానాలు వాళ్ళవి. అనుమానాలతో ఎవరు కొత్త పనులు ప్రారంభించరు. నమ్మకాలతోనే ప్రారంభిస్తారు. మామ్, వైష్ణవి వదిన చెప్పిందే కరెక్ట్. నమ్మకంతోనే ఏదైనా ప్రారంభించాలి. నేనైతే ఏంటి, తమ్ముడైతే ఏంటి, వాడే ఎండీ కాబట్టి వాడి సంతోషమే ముఖ్యం. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. బాబు రండి. శేఖర్ గారు, మీరు వెళ్ళండి. అట్టగే బుల్లమ్మా.
మురిగిపోయిన కొబ్బరికాయ వస్తే బావుండు. ఈ దెబ్బతో అయినా అపశకునం అని చెప్పొచ్చు. అద్భుతం, పువ్వొచ్చింది. శుభం. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లో వర్ధిల్లుతుంది. ఇక నుంచి నువ్వు పట్టిందల్లా బంగారమేరా శేఖర్. అందరి కోరిక అదే కదా బావగారు. బాబు, లోపలికి ఆ పదండి. కొబ్బరికాయ అక్కడ పెట్టి లోపలికి రండి బాబు గారు. కుడికాయలు పెట్టండి. మేడం, సార్ క్యాబిన్ పైన ఉంది. ఆ, పద. సార్ రండి, సార్ రండి మేడం. పద నాన్న. సార్ కూర్చోండి సార్. కూర్చో నాన్న. తారక్ కూర్చోవలసిన ప్లేస్లో తన భర్తని కూర్చోబెడుతుంది వైష్ణవి. స్వార్థంతో నా భర్త పొజిషన్ లాగేసింది. కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బులమ్మా. వైష్ణవి తల్లి, ఈరోజు ఇదంతా నీ ప్రయత్నమేనమ్మా.
నీ కృషి పట్టుదలతో వాణ్ణి మార్చి ఈ స్థాయికి తీసుకొచ్చావు. ఈ స్థానంలో కూర్చోబెట్టావు. నిన్ను ఎలా అభినందించాలో, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదమ్మా. ఏంటత్తయ్య ఇది? మనలో మనకు రుణాలేంటి? రేయ్ శేఖర్, కూర్చోరా. కూర్చో. ఆటకి బాబాయ్. కూర్చోనన్నా. రేయ్, నువ్వు మంచి వ్యాపారవేత్తగా ఎదగాలరా. మామ్, తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పు. శేఖర్ గొప్పగా ఎదగాలరా. మీ అన్నయ్యలా గొప్ప పేరు తెచ్చుకోవాలి. పేరు ప్రతిష్టలు తేవాలి. పొరపాట్లు చేసి అవమానాల పాలు కావద్దు. జాగ్రత్త. అలాగే పిన్ని. కంగ్రాట్స్ రా శేఖర్. ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. నిన్ను అభివృద్ధిలోకి తెచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ అన్నయ్య. నీకు తోడుగా వైష్ణవి ఉంది, మిథున కూడా ఉంది. నువ్వేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. అల్లుడు గారు, గొప్ప స్థానం సంపాదించారు. దానికి వన్నె తేవాలి, గౌరవం పెంచాలి. అప్పుడే పండగైపోలేదే మొద్దు. మొద్దుకి అలంకరణ చేయగానే దేవుడైపోడు. నిమిషాల్లో నీ సంతోషం ఆవిరైపోతుంది. చూస్తూ ఉండు. అందరిలోనూ నీ చెల్లెలు ఫూల్ అవుతుంది. తారక్ కోపానికి బలైపోతుంది. అప్పుడిస్తాను నీ కౌంటర్ లుక్స్. ఎగిరి గంతేస్తావో, ఎందులో అయినా దూకి చేస్తావో అప్పుడు చూస్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా కోడలు మిథున తారక్ని, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ గంగోత్రి హైట్స్ని పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు అత్తయ్య ప్రెజెంటేషన్ ఇవ్వమంటుంది. తారక్ గారు నైట్ ప్రిపేర్ చేసింది చదివితే చాలు. మిథున, ప్లీజ్ కమ్. మిస్సెస్ మిథున తారక్, వెల్ ఎడ్యుకేటెడ్, ఇంటెలిజెంట్ and talented businesswoman. తను ఈ గంగోత్రి హైట్స్ డెవలప్మెంట్ గురించి మంచి ఆలోచనలు చేసింది. వాటినిప్పుడు మీ ముందు ప్రెజెంట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు ఉన్నవాళ్ళు ప్రెజెంటేషన్ నచ్చితే మా భాగస్వాములు కావచ్చు. ఆల్ ది బెస్ట్ మిథున. ఈ ఇంటి కోడలిగా నీకిదే ఎండ్ కార్డ్ మిథున. తారక్ గారు నా కోసం ప్రిపేర్ చేసింది చక్కగా చదవగలిగితే చాలు. తడబడ్డా, కన్ఫ్యూజ్ అయినా నా ఫ్యూజులు పోవటం ఖాయం. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. గంగోత్రి హైట్స్ ఈజ్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్
మిథునా మిథున ఏమైంది? తారక్ గారు రా. ఓసి దొంగ మొహమా, భలే ఎత్తేసావే. అక్క చెల్లెళ్ళిద్దరూ జిత్తుల మారినక్కలే. ఇక్కడ కూర్చోపెట్టండి. జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. మిథునా మిథున మిథునా, ఆర్ యు ఓకే? మిథునా మిథునా ఆర్ యు ఓకే? సారీ ఎవ్రీబడి, ప్లీజ్ సిట్ డౌన్. తను ఈ రిపోర్ట్ ప్రిపరేషన్ కోసం డే అండ్ నైట్ కష్టపడి స్ట్రెయిన్ అయినట్టుంది. అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ. ఆర్ యు ఓకే? ఇప్పుడున్న స్థితిలో మిథున ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. ఎండీగా శేఖర్ తన ఆలోచనలు ఏమైనా చెప్తే బాగుంటుంది. సడన్ గా వారిని మాట్లాడమంటే కంగారు పడతారేమో. అందరిలోనూ నవ్వుల పాలవుతారు, పరువు పోతుంది. అవసరం లేదత్తయ్య. మిథున ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ గురించి ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంది. తను ప్రజెంట్ చేయాలనుకున్న ప్రతి ఆలోచన నాకు గుర్తుంది. నేను వెళ్ళి మాట్లాడతాను. మీకేం అభ్యంతరం లేకపోతే మిథున తరపున నేను ప్రజెంట్ చేస్తాను. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళమ్మా. వైష్ణవి వదిన వెళ్ళు. మిథున నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అది షేర్ చేసుకుంది కాదే, నువ్వే ప్రిపేర్ చేసిందని నాకు బాగా తెలుసు. నువ్వు తయారు చేసింది తారక్ మెచ్చుకుందేంటో చెప్పు. మీకు నచ్చితే అందరికీ నచ్చద్దా? ఇంత అనుభవం ఉన్న నాకే ఆలోచనలు రావటం లేదు. ఏవీ తెలియని నువ్వు ఏం చెప్తావే? అందరికీ నమస్కారం. మిసెస్ మిథున తారక్ ప్రజెంట్ చేయాలి అనుకున్న విషయాలు చాలా డెలికేట్గా, చాలా డెప్త్గా ఆలోచించాల్సిన విషయాలు. ఫస్ట్ థింగ్, జనరల్గా ప్రతి రిసార్ట్స్ వారు హోమ్గా ఫీల్ అవ్వాలి అంటారు. అదే ఫీల్ అయితే అంతా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా. టూర్స్కి రావడం ఎందుకు, రిసార్ట్లో స్టే చేయడం ఎందుకు? వాళ్ళు కోరేది వేరు, అది వాళ్ళకి అందించాలి. లోకో భిన్న రుచి అంటారు. కొందరికి అమెరికా నచ్చుతుంది, కొందరికి ఆస్ట్రేలియా నచ్చుతుంది,
కొందరికి దుబాయ్ నచ్చుతుంది. ఇలా డిఫరెంట్ టేస్ట్లు అభిరుచులు ఉన్నా వాళ్ళు ఆఫర్ చేయలేరు. వాటికి సొల్యూషన్గా మన చైన్ ఆఫ్ రిసార్ట్స్తో అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ లాంటి అన్నింటినీ సాంప్రదాయాలతో, సంస్కృతులతో మన రిసార్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తాం.